గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నడుస్తుంది. ఒకవైపు నీట్ పరీక్షా పత్రానికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ కూడా పూర్తిగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఒక ధర్నా నిర్వహించారు. నిన్న మనం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి నేతలు కూడా ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీ నివాసాన్ని కూడా ముట్టడించే ప్రయత్నాలు చేశారు. ఇక తెలంగాణలో కూడా అదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. పూర్తిగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య లీడర్ల ఇండ్లు ముట్టడించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బండి సంజయ్ ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఆయన ఇంటి నివాసాన్ని ముట్టడించే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటాపోటీ ధర్నాలతో దేశమంతా కూడా అట్టొడుకుతోంది. హైదరాబాద్లోనూ కాంగ్రెస్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోటాపోటీ ర్యాలీలు చేపట్టడంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఒక్కసారిగా అట్టొడుకుతోంది. ఇక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు రాజ్భవన్కు ర్యాలీ చేపట్టారు. ఇక మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వేలాది మంది రాజ్భవన్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులెట్టి, విప్ బల్మూరి వెంకట్, షబ్బీర్ అలీ, రోహిన్ రెడ్డిలతో సహా పలువురు కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు చాలా అవస్థలు పడాల్సి వస్తోంది. గాంధీ భవన్ వద్ద మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, పూర్తిగా ఈరోజు అటు తెలంగాణలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఒక్కసారిగా అందరూ ఒకరి మీద ఒకరు ఇన్ని రోజులు కేవలం విమర్శల వరకే పరిమితమైంది. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఏకంగా అటాక్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రాజ్ భవన్ కు పిలుపునియడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు ప్రస్తుతం ఏంటి వాళ్ళ టార్గెట్ ఏంటి? అసలు రాజ్ భవన్కి వెళ్ళి ఏంటి వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నారా, లేదంటే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశమే మెయిన్ ఎజెండాగా కనిపిస్తోందా? రైట్ రవిచంద్ర, మనం చూసాం లాస్ట్ 3 days నుంచి మొన్న నిన్న ఈ రోజు కూడా ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ గొడవ ప్రారంభమైంది. ఒకవైపు ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. సో అక్కడ కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, విద్యార్థులు, నిరుద్యోగులు అక్కడ పార్లమెంటు ముట్టడించిన పరిస్థితి. సో దీంతో ఆందోళన, దానికి మద్దతుగా నిన్న రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అంటే మల్లికార్జున ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నిన్న ధర్నా చేశారు. సో దానికి నిరసనగా బీజేపీ ఈరోజు కాంగ్రెస్ కార్యాలయాలు ముట్టడించాలి, రాష్ట్రాల్లో ఉన్న, దేశంలో ఉన్న అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ముట్టడించడానికి పిలిపించి అందులో భాగంగా ఇవాళ బీజేపీ నాంపల్లిలో స్టేట్ బీజేపీ ఆఫీస్ నుంచి అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో చాలామంది నేతలు, కార్యకర్తలు అందరూ కూడా బయలుదేరారు. వాళ్ళందరినీ కూడా అడ్డుకున్న పరిస్థితి. గాంధీ భవన్, ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. సో ఇప్పటికే గాంధీ భవన్ గేట్ క్లోజ్ చేశారు. ఇప్పుడు మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. గాంధీ భవన్ దగ్గర సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో అందరూ కూడా భద్రత పర్యవేక్షణ చేస్తున్నారు. పోలీసులు చాలామంది ఉన్నారు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పరిచారు. అయితే బీజేపీ ఆఫీస్ నుంచి మహిళా కార్యకర్తలు వాళ్ళకు తెలియకుండా ఛేదించుకొని, బారికేడ్లను ఛేదించుకొని ఈ గాంధీ భవన్కి వచ్చి మనం ఒక ఫ్లెక్సీలు చూస్తున్నాం. ఇక్కడ గాంధీ భవన్ ముందు ఎప్పటికీ కూడా ఏదో ఒక కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఉంటాయి. ఈ ఫ్లెక్సీలు అందరూ కూడా చించేసిన పరిస్థితి. దాదాపుగా 30-40 మంది కార్యకర్తలు, బీజేపీ మహిళా కార్యకర్తలు గాంధీ భవన్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ పోలీసులు ఉన్నప్పటికీ మరొక వైపు వాళ్ళు మొత్తం ఫ్లెక్సీలకి ఎక్కడికక్కడే చింపేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అదొక బ్యాచ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. దాంతోపాటు రెండో బ్యాచ్, మూడో బ్యాచ్ కూడా తాపుకు ఒక 10 మంది, 5 మంది, 20 మంది కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ కూడా ఈ ఫ్లెక్సీలు చూస్తున్నాం. ఫ్లెక్సీలు అన్నీ కూడా చించివేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ. సో 2-3 బ్యాచ్లు ఇప్పటికే వచ్చాయి. ఎప్పుడు గాంధీ భవన్ వద్దకు బీజేపీ కార్యకర్తలు వస్తారోను ఆలోచనతో ఇక్కడ అందరూ కూడా రవిచంద్ర, అందరూ పోలీసులు మనం చూస్తున్నాం. అందరూ కూడా గాంధీ భవన్ ముందు, ఇది గాంధీ భవన్ రోడ్డు మీద, ఇది మెయిన్ రోడ్. ఇది వచ్చేసి మనకు ఇటు మొహంజా మార్కెట్ నుంచి ఇటు నాంపల్లి, అసెంబ్లీ, లకిడికవులు వైపు ప్రధాన రహదారి. సో ఈ ప్రధాన రహదారి అటువైపేమో బీజేపీ ఆఫీస్ ఉంటుంది, ఇటువైపేమో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఉంటుంది. ఈ రెండు పార్టీ
పిలుపునివ్వడంతో ఇవాళ చాలా హైదరాబాద్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మనం చూసాం ఉదయం ఇంతకుముందు కొద్దిసేపు క్రితమే మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లోక్ భవన్ ర్యాలీకి బయలుదేరింది. అదేవిధంగా బండి సంజయ్ ఇంటిని ముట్టడించాడు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని బీజేపీ కార్యకర్తలు ముట్టడి, అంటే ఒక పార్టీ ఆఫీసును ఒక పార్టీ లీడర్లను మరొకరు ముట్టడించడం ఈరోజు హైదరాబాద్లో హైటెన్షన్ వాతావరణంతో నెలకొందని చెప్పొచ్చు. ఇంకా దాదాపు 3 గంటలు అవుతుంది. 3 గంటలు అయినా కూడా ఈ యొక్క టెన్షన్ వాతావరణం అయితే మనం నెలకొంది. సో ఎప్పుడు ఎవరు వస్తారో తెలియని పరిస్థితి కాబట్టి ఇక్కడ పోలీసులు అందరైతే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరు వచ్చినా కూడా అరెస్ట్ చేయడానికి రెడీగా పోలీసులు ఉన్నారు. పోలీస్ వ్యాన్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఒకవైపు ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ప్రజలు కూడా చాలా అవస్థలు మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ యొక్క వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడికి ఆగిపోతున్న పరిస్థితి. సీనియర్ ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ పరిస్థితిని గాంధీ భవన్ ముందు పర్యవేక్షిస్తున్నారు. అటు బీజేపీ ఆఫీస్ వద్ద కూడా కొంతమంది పోలీసులు ఉన్నారు. ఎవరు రాకుండా అక్కడి నుంచి ఇక్కడ రాకుండా గాంధీ భవన్ వైపు రాకుండా అడ్డుకునేందుకు అక్కడ పోలీసులు ఉన్నారు. అయినప్పటికీ కొన్ని గల్లీలలోకి వెళ్ళి బీజేపీ కార్యకర్తలు వచ్చి గాంధీ భవన్ ముట్టడిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఇప్పటికే 3 బృందాలు వచ్చాయి. ఆ బృందాలందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. అక్కడ బీజేపీ ఆఫీస్ దగ్గర దాదాపు 300 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక్కడ కూడా ఒక 3 బ్యాచ్లు వస్తాయి. వీళ్ళని కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ మహిళా పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా మహిళా కార్యకర్తలు వస్తే కూడా ఇప్పటికి కూడా ఒక 30-40 మంది వచ్చారు. ఆటోలో వస్తున్నారు, బండి మీద వస్తున్నారు, కారులో వస్తున్నారు, బస్సులో కూడా వస్తున్నారు. సో ఈ రోజే మనం చూస్తున్నాం. ఇది గాంధీ భవన్ ముందున్నాం మనం. ఈరోజే మన ఈ మంత్రి పొంగులేటి ఈరోజు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం. ప్రతి బుధవారం ఒక మంత్రి గాంధీ భవన్ దగ్గర ఉండాలి. పోయినసారి మనం చూసాం హజరత్ కావచ్చు, వాగడి శ్రీ కావచ్చు, వివేక్ కావచ్చు, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్, వారానికి ఒక మంత్రి గాంధీ భవన్ వద్ద ఉంటారు ప్రజలతో ముఖాముఖి. సో ఈరోజు కూడా ఈరోజు మంత్రి పొంగులేటికి అప్లికేషన్స్ ఇవ్వడానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారమ్మా? ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చాము. మేము 30 ఏళ్ల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాం. మాకు వచ్చిందని మా పేరు మెన్షన్ చేస్తున్నారు. ఇప్పటివరకు మాకు ఒక ఇల్లు కూడా రాలేదు. మా హస్బెండ్ కూడా యాక్సిడెంట్ అయింది. మాకు ఏమీ లేదు. మేము చదువుకోవడానికి కష్టపడి పిల్లల్ని ఇల్లు కిరాయి కట్టుకుంటూ కష్టపడి చదివిస్తున్నాము. ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా లేదు. పోనీయట్లేదు మమ్మల్ని. ఎందుకు అప్లికేషన్ ఇవ్వడానికి పోనివ్వట్లేదు. పోలీసు వాళ్ళు అడ్డుపడుతున్నారు. సో ఇక్కడ మరి ఈరోజు మంత్రి పొంగులేటితో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం అయితే ఉంది. వాళ్ళు అప్లికేషన్స్ ఇవ్వడానికి ఏంటి అమ్మా ఇవి? ఏం అప్లికేషన్స్? ఇందిరమ్మ ఇళ్ళ కోసమా? మంత్రి గారిని కలవడానికి వస్తున్నారా? సో మనం చూస్తున్నాం ఇక్కడ మంత్రి గారిని కలవడానికి వీలైతే వస్తున్న పరిస్థితి. కానీ ఈరోజు వాతావరణం ఏంటంటే బీజేపీ కార్యకర్తలు ఇక్కడ ముట్టడించడానికి, గాంధీ భవన్ ముట్టడించడానికి దశల వారీగా బృందాల వారీగా వస్తుండడంతో ఇక్కడ ఎవరిని కూడా పోనీయలేని పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ మహిళలందరూ కూడా వాళ్ళ యొక్క అప్లికేషన్లు అన్నీ కూడా ఇక్కడ లోపల మంత్రి వస్తే, ఇంకా రాలేదు మంత్రి వస్తే ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ఈ బీజేపీ కార్యకర్తలు వచ్చి గాంధీ భవన్ ముట్టడిస్తున్నారు కాబట్టి వీళ్ళని కూడా పోనీయట్లేదు. రోప్ పార్టీ రెడీ అయింది మనం చూస్తున్నాం. ఇంకా కొంతమంది బీజేపీ కార్యకర్తలు, ఎందుకంటే అక్కడ బండి సంజయ్ ఇంటిని ముట్టడిచ్చారు కాబట్టి దానికి కౌంటర్గా బీజేపీ కార్యకర్తలు కూడా గాంధీ భవన్కి వస్తున్నారనే సమాచారం ఇంకా అయిపోలేదు. చాలామంది వస్తున్నారు. ఎవరు కనబడ్డా కూడా వాళ్ళ యొక్క తనిఖీ చేస్తున్నారు. ఎవరు ఏంటి అనేది. ఏడు బీజేపీ కార్యకర్తల, మరి నిరసనకారుల, ఆందోళనకారుల ముట్టడించడానికి వస్తున్నారా? ఇంకొక బ్యాచ్ కూడా వస్తున్నట్టుగా సమాచారం. సో ట్రాఫిక్ అంతా కూడా మనం పోలీసులు చూస్తున్నాం. ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తున్నాం. చాలా ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. పోలీసులు అయితే లోపల సుధాకర్ లోపల మరి మంత్రి పొంగులేటి వచ్చినట్టుంది. సో మంత్రి పొంగులేటి వచ్చారు. ఈరోజు ముందే చెప్పినట్టుగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఉంది. సో దానికి మంత్రి పొంగులేటి వచ్చారు. సో ఒక మంత్రిని కలవడానికి సామాన్య ప్రజలు వస్తున్నారు. అదే సమయంలో నిరసన తెలపడానికి బీజేపీ కార్యకర్తలు వచ్చిన పరిస్థితి. సో ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అంతా కూడా ఈరోజు హైదరాబాద్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు అయితే వారి యొక్క బలగాలను మోహరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మంత్రిని కలవడానికి ఒక మంత్రి ఉంటాడు. సో గాంధీ భవన్లో ఈరోజు పొంగులేటి మంత్రి ఇప్పటికే గాంధీ భవన్లో బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది గాంధీ భవన్ వద్ద ఉన్న
తాజా పరిస్థితి. ఒకవైపు బీజేపీ ఆఫీస్ వద్ద పోలీసులు ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడ రానియకుండా ఒకవేళ తప్పించుకొని ఎవరైనా వచ్చినా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడానికి గాంధీ భవన్ వద్ద కూడా చూస్తున్నాం. మన ఫ్లెక్సీలు అన్నీ కూడా చినిగిపోయినాయి ఇక్కడ. ఇంకోవైపు మంత్రి పొంగులేటి వాళ్ళ గాంధీ భవన్లో ప్రజలతో మాట్లాడడానికి వస్తున్నారు. బీజేపీ వరుస ఒకరికొకరు పోటాపోటీగా ఇవాళ నిరసన కార్యక్రమాలు తెలపడంతో హైదరాబాద్ హైటెన్షన్, అదే హైదరాబాద్తో పాటు ఢిల్లీలో కూడా ఇవాళ ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో కూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం. పలుమార్లు పార్లమెంటు వాయిదా పడుతుంది. బయట కూడా నిరసనలు తెలుపుతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి అరెస్టులకు వ్యతిరేకంగా, విద్యార్థుల అరెస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసిన విధానాన్ని విమర్శిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు లోక్ భవన్లను ముట్టడించిన పరిస్థితి. ఇది గాంధీ భవన్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. పోలీసులు అయితే చూస్తున్నారు, రోడ్డు మీద ఎవరు ఏ వెహికల్ నుంచి బీజేపీ కార్యకర్తలు వస్తారో తెలియదు. వాళ్ళందరినీ అడ్డుకోవడానికి అయితే పోలీసులు గాంధీ భవన్ వద్ద రెడీగా ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని, ఖర్గేని అరెస్ట్ చేయడం నిరసనగా వాళ్ళు రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏ ఉద్దేశంతో అటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నాలు చేస్తున్నారు?
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయిన గాంధీ భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వైపు దూసుకెళ్తున్న బీజేపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయినా వాళ్ళు వెనక్కి తగ్గకుండా బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్లోకి చొచ్చుకెళ్లారు. జంతర్ మంతర్ నుంచి ఢిల్లీకి ర్యాలీ చేపట్టిన నిరుద్యోగులు యువతపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్, బాష్పవాయు గోళాలు ప్రయోగించి పలువురిని అరెస్ట్ చేశారు. ఈ అమానుషానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసం ఎదుట మంగళవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో విపక్ష నాయకులు మెరుపు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురిని పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్లో బంధించారు. దీంతో ఈరోజు నల్ల దుస్తులు ధరించి పార్లమెంటుకు హాజరైన విపక్ష నాయకులు ప్రభుత్వం జవాబు చెప్పాలని పట్టుబడడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అయినా వెనుకడుగు వేయని విపక్ష నాయకులు పార్లమెంట్ ఎదుట ధర్నా చేపట్టారు. యాదగిరిగుట్ట